హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ భరత్రాజ్. ఇదిగో బొప్పాయి తోటకి నీరు కట్టాలనుకున్నాను. వ్యవసాయానికి బీడు బారిపోయి ఎండిపోయి చెట్లల్లా మాడిపోయి ఉడికిపోయి చాలా అవస్థలుగా ఉన్నాయి, ఊడిపోయి. ఈ సమయంలో ఎలాగ బప్పం తోట పోయింది. ఇలాంటప్పుడు పాకిస్తాన్తో ఉగ్రవాదులు మన ఆర్మీ దళం ఎంత కష్టపడుతుందో, మన పోలీసులు ఎంత కుతూహలంగా ఉన్నారో అంత కుతూహలంగా జై జవాన్ జై కిసాన్ అనే రూపంతో కూడాను నా బొప్పాయి తోట ఎలాగో ఈ ఎండలకి నీరు లేక పోయి దీని మీద సావాలని మనసు నశించిపోయింది. ఇంత ఖర్చు పెట్టాం, లక్షల కొలది పోయింది. ఇలాంటప్పుడైనా పాకిస్తాన్ ఉగ్రవాదిని చంపి సస్తే నాకు ఈ భారతమాత ఎంతో ముద్దుబిడ్డగా చూస్తుంది అనేసి గత జన్మలోనే నేను ఉంది. ఆ ఆర్మీ దళంతో మా జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగా రైతులు కూడా గుర్తు చేస్తే పలుగు పారలు మా దగ్గర గొడ్డళ్ళు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి. ప్రతిదీ ఒక్కటి పట్టుకొని ఆయుధాలుగా ఆకు పసర్లు విషంగా తయారు చేసి కూడా మాకు తెలుసు. ఏ విషం ఏది ఎలా పనిచేస్తుందో, ఏ ఆకు ఏ విధంగా పనిచేస్తుందో మాకు తెలుసు. ఏ విధంగా మేము దాడి చెయ్యాలో తెలుసు. గాజు పెంకుల నూరు బాంబులు తయారు చేసి కూడా మేము చేయగలము. మాకున్న ఆకు పసరలతో విషంగా తయారు చేయగలము. మాకు ఒక్కసారి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద వదలండి. జై భారత్. ఈ భారతమాత ముద్దుబిడ్డగా మమ్మల్ని జై జవాన్ జై కిసాన్ అని ఏ విధంగా అంటారో ఆ విధంగా మమ్మల్ని నిరూపించండి. మేమంటే ఏం చూపిస్తామో తెలుస్తుంది. ఈ ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం మన ఇండియాలోన రైతులందరూ ఒక్కసారి అయితే మొత్తము సింధు నదిలో ఏమైనా నీరు కట్టుడులో వాళ్ళు ఎందుకు కొట్టుకుపోతారు. ఒక్కసారి గుర్తు చేయండి. నా బప్పం తోటలాగా వాళ్ళు కూడా ఆ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని హతమార్చాలనేసి నాకు ఉంది మనస్ఫూర్తిగా. జై భారత్, జై వందే మాత్రం, జై జవాన్ జై కిసాన్.